హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ లలిత విలేజ్ లైఫ్. ఈరోజు మనం ఎలాంటి టేపు లేకుండా కొలత బ్లౌజ్తోనే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం. ముందుగా లైనింగ్ని ఇలా రెండుగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. కొలత బ్లౌజ్ని తీసుకొని బ్యాక్ పార్ట్ని మడతపెట్టి 2 కుట్లు ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత కుట్ల కోసం 2 ఇంచులంత వదిలేసి మార్క్ చేసుకోవాలి. ఇలా 2 డాట్స్ కలిసేటట్టు ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ లెంత్ చూసుకోవాలి. కింది సైడు కుట్టు కోసం 1/2 ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకోవాలి. అలాగే పై సైడ్ కూడా కుట్టు కోసం 1/2 ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం బ్యాక్ పార్ట్ని మడత పెట్టి కింది వైపు 1/2 ఇంచ్ వదిలేసుకొని పై వైపు కూడా 1/2 ఇంచ్ వదిలేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ బ్లౌజ్ వారికైనా సరే భుజం మీద 3 వేలు వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇంకా కుట్లకు వస్తే 4 వేలు పెట్టుకోవాలి. బ్యాక్ ఓపెన్ కోసం అయితే 2 వేలంత గ్యాప్ పెట్టి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ షోల్డర్ మీద 4 వేల సైజు మీకు అర్థం కాకపోయినట్లయితే బ్లౌజును పెట్టి 1/2 ఇంచు అటు ఇటు కుట్లకు వదిలేసి మార్క్ చేసుకోవచ్చు. బ్యాక్ ఓపెన్ కోసం మాత్రం 2 వేలతో సైజు గ్యాప్ పెట్టడం మర్చిపోవద్దు. బ్యాక్ ఓపెన్ను ఇలా గీసుకుంటూ మధ్యలో 1/2 ఇంచ్ రౌండప్ చేయాలి. చుట్టూ కూడా గీసుకుంటూ చంకలో మాత్రం 1 ఇంచ్ రౌండప్ చేయాలి. టేప్ కొలతలతో కన్నా బ్లౌజ్ కొలతలతో ఇలా కట్ చేసామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కటింగ్. బ్యాక్ పార్ట్ని ఎలాంటి ఖర్చులు లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్ బెల్ట్ కోసమని 2.5 ఇంచెస్ అంటే 3 వేల గ్యాప్ వదిలేసుకొని పైకి మడత పెట్టాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం కొలత బ్లౌజ్ని తీసుకొని ఇలా పెట్టి నీట్గా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ డాట్ కోసం 1/2 ఇంచ్ వదిలేసి కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ లైన్ గీసుకోవాలి. ఫ్రంట్ డాట్ కోసం 1/2 ఇంచ్ కిందికి దింపి నీట్గా లైన్ గీసుకోవాలి. చంక డౌన్లో 1/2 ఇంచ్ లోతు తీసుకొని రౌండప్ చేయాలి. అలాగే ఫ్రంట్ ఓపెన్లో కూడా రౌండప్ చేసుకోవాలి. ఇలా చూపించినట్టు నీట్గా ఖర్చులు లేకుండా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మిగిలిన క్లాత్ని హ్యాండ్స్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పట్టీ ఉంటేనేమో 1/2 ఇంచు ఖర్చు కోసం వదలాలి. పట్టీ లేకుంటేనేమో హెమ్మింగ్ కోసం ఇంకా కొంచెం 1 ఇంచ్ వదలాలి. మనం ముందే చూసుకోవాలి హెమ్మింగ్ వేసి కుట్టే బ్లౌజా లేదంటే పట్టీ ఉంటే ఊకే ఫోల్డ్ చేసి కుట్టే బ్లౌజా చూసుకోవాలి. లేదంటే తర్వాత ఇబ్బంది అవుతుంది. హ్యాండ్స్ హైట్ నుంచి క్రాస్ వెళ్ళినప్పుడు 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే 1 ఇంచ్ లోతు కట్ చేసుకోవాలి. ఇంకా చంక డౌన్ వచ్చేసి 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కోసం మిగిలిన క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ 2.5 ఇంచెస్ ఉండాలి. కిందికి వెళ్ళే కొద్దీ 1 ఇంచ్ తగ్గించి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందాం. మెయిన్ క్లాత్లో బ్యాక్ పార్ట్కి వచ్చే పట్టీని తీసేయాలి. ఎందుకంటే ఆ పట్టీ ఉండడం వల్ల బ్లౌజ్ అంత నీట్గా అనిపించదు. మనం కుట్టే బ్లౌజు ఏదైనా సరే ముందే చూసుకోవాలి. మెయిన్ క్లాత్ పైన లైన్స్ నిలువుగా వస్తేనే లుక్ అనిపిస్తుంది. అడ్డంగా వచ్చినాయంటే బ్లౌజ్ అంతా నీట్గా అనిపించదు. ఇలా చూపిస్తున్న విధంగా నీట్గా అన్నీ సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం మెయిన్ క్లాత్ కట్ చేసినప్పుడు అన్ని పార్ట్లకి సరిగ్గా సరిపోయే విధంగా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. వీడియో మొత్తం చూసిండ్రు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. బ్లౌజ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.